పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సార్ ఇది ఫ్లూటా పోలీసోడు లాఠీయా? ఇంత సైజు ఉందండి సార్. సార్ ఈ ఫ్లూట్ ఊది మీరు ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్? అవు మళ్ళా నేను ఈ ఫ్లూట్ని గంత ఊదాననుకో మ్యూజిక్ ఎట్టుంట దొరికేనా మంచిగా ఉంటది. ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటూ వచ్చి ఒళ్ళ పడాలి. సార్ ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్? చూస్తావా చూస్తావా? చూస్తాను సార్. పదమల్లా నేను తట్టుకోలేను. చూసినవా నా ఫ్లూట్ వాయింపు? లాభం లేదు. గౌడు గేదె లాంటి వీడి దగ్గర ఆ ఫ్లూట్ ఉండటం కంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్. చెప్తా చెప్తా. స్కూల్ అటెన్షన్. 1 2 3 4 4 3 2 1 1 2 3 4. గుడ్ ఈవినింగ్ మాస్టారు, మీ సైకిల్ రెడీ. 2 1. థాంక్స్. సైకిల్ తెచ్చేసరిగా పక్కన పెట్టేయండి. 1 2 3. ఏమిటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేసారు కదా అంటే వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, అది నిజమే కదూ. చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద ఒక గేయం రాశానండి. రాశారా? మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ టర్న్. ఫార్వర్డ్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎక్కింది ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది మీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. గెట్ లాస్ట్. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అదే, అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనుషులు అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు? మొన్నటికి మొన్న. చెప్తే చెప్పానులే, ఒకరి డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు. ఎంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ కి. మీరు జాగింగ్ కా? వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి, కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే.
ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే అదే లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నాను. ఆహా, అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. ఆ, మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు. ఆ, మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చిన జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు యారు? వేణు వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జర లోపలికి రా. లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. நோட்டு வாசிச்சு ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுட்டாங்க. అబ్బే నేను డబ్బులిచ్చి వదలే ఉత్తునే. तुम चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుక కోసేస్తాను. ముందు బయటికి పోవే. ఏంటివయ్యా, రోజు రోజుకి నకరాలు ఎక్కువైపోతున్నాయి. నీకు గిట్లా కాదు. चल चलिए भैया, ఈ రోజు నుంచి तुम्हारा खाना पीना सोना इधर ही है. కానా పీన సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. ஒரு మాసం తనియా తోంగు అంతా సరియా పోతది. ఏంది, 3 పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదో బుర్రకి బుద్ధి రాదు. తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. అవును, ఖర్చీఫ్ నాదే కానీ దీంతో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్గా చెప్పగలిగారు. ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే. అదే కదా. ఏ మేడ మీద ఒక్కమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో, మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం. పదండ్రి. ఆహా, ఓహో. పోదాం, పదండ్రి. పదండ్రి. ఏంటా? వామ్మో, వాయ్యో, అయ్యబాబోయ్, బాబాయ్, అమ్మో, అయ్యో, అయ్యబాబోయ్, అమ్మో, అమ్మో, పట్టుకోండి. అయ్యో, ఆ, ఎట్లా ఊపుతున్నాడు చూడండి. ఏంట్రా అమ్మో. సోంబేరి, నాయి మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాసించావా? నన్ను అపార్థం చేసుకోకండి మేడమ్స్. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కథ గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ వసీలల్కా? ఆ శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా? పరీక్షించడానికి కొట్టండి. అమ్మో, కొట్టండి. బాబాయ్, బాబాయ్. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న ఖర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా, మీరే నన్ను ఆట పట్టించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. ఆ? మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి, మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు?
చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. కిస్సా? అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఓ పద్ధతి ఉంది కానీ ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిచ్చేనండి. ఏమిటి? అదేనండి మీ పిచ్చ, మీ భ్రమ. అయితే ఓసారి కార్ ఆఫ్ చేయండి. సారీ. ఏది? ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఆ? ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. Yes. కొంప కొల్లేరైపోయింది. ఈ చొక్కా మీద కిసు కీర్తి చూసిందండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టరు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. అడ్డమైన ముష్టి విధాలు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం, వీఆర్ ఎడ్యుకేటెడ్ బ్యాగర్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం. మా ముఖాలు లోఫరగాళ్లాగా డాఫరగాళ్లాగా ఉన్నా మేం మాత్రం నీచులం, సంఘ విద్రోహాలం మాత్రం కాం. వీడు మేము మేము అని నన్ను కూడా కలిపేస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందామని పిలుస్తాడా? అమ్మో. మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానంట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు యదవ. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పరాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు. నేను వెళ్ళి చేతులు కడుక్కో. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లెమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నాం. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే, మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలు వేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. ఏంది? రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను? మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకుని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా? కిస్సా? నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లి, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పినా. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పచ్చుగా. ఎందుకట్లా గుస్తైతవే? ఈ లండా చోరీ వ్యవహారం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి.
ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వనండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? ఆ? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి కరెక్ట్. ఈ సైజ్ కరెక్ట్. ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తున్న నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను. అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందా? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. బాకీ ఇరు వరా. బాకీ యో బాకీ కాదు, బాకీ చా. అట్లనే లేపెట్టు. కొంచెం బెటరే. ఇది పోదు సాపుడు మూంజీ బారు. అట్లనే లే. ఏ బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. అచ్చా సిక్కావ్. అబ్బరి అబ్బ, ఇట్లా మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది. ఏ బాకీ మళ్ళీ ఏంటయ్యా? బాకీ ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేవనుకున్నావు? లేకపోయినా మాత్రం ఇవరి దగ్గర మనకెందుకు రకం? మన ముగ్గురకు మొగుడు కదా. మొగున్నే అందుకనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది. ఏంటివి? ఈయన గారికి పచ్చడి మెతుకులు పెడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పెడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికిటే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. तुम दोनों खामोश अवंडे। मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया, ये मुक्कली कुक्का की वैसे वो नहीं खाया। అందుకని వేస్ట్ అవుతుంది. इनकी ऐसा ये खाया है। నీ అమ్మ కడుపు కాలా కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తిననంటే తినకంతనే. తిరగపోతే పో. చూడు అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపతి అయిపోతోంది. ఎవరి మీద రాలా చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి? మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్టు మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. కేవిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోక్కోవడం ఎంత మామూలో, అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి, మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది.